నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాలుష్య కరక ఇథనాల్ కంపెనీపై హైదరాబాద్లో సెమినార్ నిర్వహిస్తున్నట్లు చిత్తనూరు ఇథనాల కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డాక్టర్ పి యాదగిరి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లి హైదరాబాద్ నందు శనివారం ఇథనాల్ కంపెనీలపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అని పొల్యూషన్ బోర్డు వాళ్ళు చెప్పారు. దానికి కొంచెం ఆయన సార్ రేపు ఒకటి సెమినార్ పెట్టినాము శాస్త్రాలు హైదరాబాద్లో దీనిపైనే. అయితే ఈ యజమానులు కూడా రమ్మను నిజామాబాద్లో దిలాపూర్ స్తంభంపల్లి అట్లకే ఉన్న ఫ్యాక్టరీలు స్టార్ట్ చేస్తుంది కదా, వాళ్ళు కూడా వస్తున్నారు. యజమానులు కూడా అందరూ వాళ్ళందరూ వస్తున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రజలకు ఎంత నష్టం ఎంత లాభం అనేది సెమినార్లో తెలుసు సార్, రేపు ఉంటుంది. అది సార్ దీనికి సంబంధించి ఒక బుల్లెటిన్ కూడా చేసినాం. ఫోన్ చేసింది దీనికేనా? ఈ యాదగిరి చిత్తనూరు ఇథనాల కంపెనీ వ్యతిరేక పోరాట సంఘం సభ్యుని. అయితే ఈ చిత్తనూరులో ఫ్యాక్టరీ వేయడం వల్ల ఇక్కడ వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది, నీరు కాలుష్యం అవుతుంది. అట్లాగే గాలి, నీరు, వాయువు, దాని వ్యర్థ పదార్థాల వల్ల నీటిలో ఉన్న చేపలు కానీ ఆ నీరు తాగిన వన్యప్రాణులు కానీ అట్లాగే దీనికి సంబంధించి ఆ నీటిలో స్నానం చేసిన పిల్లగాడికి బొగ్గలు వచ్చినాయి. అతని హాస్పిటల్లో దాదాపు 3 నెలల నుండి చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా అతను చావు తప్పి బతికి బయట కట్టిండు. కాబట్టి ఇటువంటి ఇష ఫ్యాక్టరీ ఉండడం వల్ల ప్రజలకు భవిష్యత్తు లేకుండా పోతుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లే 2 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ నుంచి ఇటువంటి విష పదార్థాలు వస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టరీ రద్దు చేయాలని 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. చిత్తనూరు ఇథనాల వ్యతిరేక పోరాట సంఘం వేసుకొని పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం వలన ఆ యజమానులకు కానీ పోలీసులకు కానీ ఎక్కడ అవకాశం చిక్కకపోవడం వల్ల మన వ్యర్థ పదార్థాల ట్యాంకర్ని పట్టుకోవడం వల్ల వాళ్ళు పోలీసులు వచ్చి అకారణంగా అక్రమంగా లాఠీచార్జీ చేసి ఈ మహమ్మద్ కాసిమ్ని లాఠీచార్జ్ చేయడం వల్ల 2 నడుములు ఇరిగిపోయినాయి. 2 నెలలుగా అతని అవస్థ పడుతూ డిసెంబర్ 27 తారీఖు నాడు చనిపోయిండు. అతని సంస్మరణ సభలు కూడా జరుపుతున్నాం. అట్లాగే రేపు అనగా 20 తారీఖు 1వ నెల 2024 నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్ ఉంటుంది. ఈ సెమినార్కి సంబంధించి శాస్త్రజ్ఞులు వస్తున్నారు. అట్లాగే ఫ్యాక్టరీ యజమానులను కూడా రమ్మని చెప్పినారు. అయితే ఈ శాస్త్రజ్ఞులు అక్కడికి వస్తే మనకు ఏం తెలుస్తుందంటే ఈ ఫ్యాక్టరీ వల్ల మనకెంత లాభము మనకెంత నష్టం ఎంత లాభం ఎంత అనేది వాళ్ళు మాట్లాడితే, యజమానులు లాభమే ఉంటుంది కానీ నష్టం లేదని ఎట్లానో వాళ్ళు రుజువు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఈ మండలంలోని బాధిత గ్రామాలు కానీ అన్ని గ్రామాల వాళ్ళు కూడా రేపు హైదరాబాద్కు రావాలని, అట్లాగే రైతులు, యువకులు, ప్రజలు అందరూ కూడా రేపు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.